నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీ వాళ్లకు దోచిపెట్టారు ప్రొఫెసర్ కోదండరాం. రొంపిచెర్ల మండలంలో వైసీపీకి గట్టి దెబ్బ. 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ను కలిసిన పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఎన్డీఏ కూటమి రోడ్ షో. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టారని తప్ప బడుగు బలైన వర్గాలకు చేసింది ఏమీ లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జగిత్యాల జిల్లా మేటపల్లి పట్టణంలోని మనోహర్ రెడ్డి గార్డెన్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ జనసమితి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై జీవన్ రెడ్డికి మద్దతు నివాళులని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేశారు. ఓటు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశమని దానిని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే బీజేపీ హయాంలో ధరలు పెరిగి సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ చూస్తుందని, దానివల్ల పేదలకు రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందవని అన్నారు. ఉద్యోగాలు లేవు. ఇవాళ గల్ఫ్ దుబాయ్ పోతే కూడా మనం బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ దేశాలతో కూడా సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి అక్కడ కూడా మనకు అవకాశాలు పెంచే పరిస్థితి లేదు. మనం బాగుపడ్డట్ట చనిపోయినట్టు అనేది ఆలోచించింది. వ్యవసాయం నుంచి ఆదాయం లేకపోగా మనం బతుకుదల అవకాశాలు తగ్గిపోయి మనం బాగుపడ్డట్ట చనిపోయినట్టు అనేది ఆలోచించింది. ఈ ప్రభుత్వం అంతా ఒకటే మాట ఎదుగుతున్నది. మన మధ్యన ఒక గొడవ పెడుతుంది. హిందువులు, ముస్లింలే వాళ్ళు మంచిగానే ఉంటారు. వెళ్లి వేస్తే దెబ్బతినేది మనటువంటి మామూలు మనుషులే. ఈ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ గొడవలతోని లాభపడ్డది మనమా, వాళ్ళు అధికారం పొంది వాళ్ళు లాభపడ్డారా మీరు ఆలోచించింది. అదానీ ఆస్తి ఏమో ఆశ్చర్యపోతారు. 25,000 కోట్లు ఉండేది మోడీ అధికారంలో వచ్చినప్పుడు. ఆయన ఇవాళ ఆయన ఆస్తి 7.5 లక్షల కోట్లు, 25,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లు పెరిగింది. అంబానీ ఆస్తి 1,50,000 కోట్లు. ఇవాళ ఆయన ఆస్తి 7.5 లక్షల కోట్లు పెరిగింది. ఎంత వాళ్ళు ఇద్దరి ఆదాయాన్ని పెంచుకున్నా
మాచర్ల మండలానికి చెందిన ప్రధాన నాయకులు వట్టి కొండ ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మండలంలోని అచ్చయ్యపాలెం, సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు తేదేపాలోకి జాయిన్ అయ్యారు. వారికి ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు, తేదేపా నాయకులు నల్లపాడు రాము పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలందరికీ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ గారికి, అలాగే అరవింద్ బాబు గారికి, బీజేపీ జనసేన జిలానీ గారికి, బీజేపీ రామకృష్ణ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని పెడతామని చెప్పి పెద్దలందరూ వచ్చినప్పుడు వాళ్ళ క్రితం వచ్చారు. రాధా గారిని పిలుస్తాము ముఖ్య అతిథిగా అని చెప్పి ఆ రోజు చెప్పాను, అయ్యా పిలవండి, మంచిదే, మంచి వ్యక్తి, అయితే ఒకటే ఒక మనవి, దయచేసి ఆయన్ని ఒక కులానికి మాత్రం పరిమితం చేయొద్దు అని కోరారు. నాన్నగారు కూడా ఒక కులానికి పరిమితం కాకూడదు అనేది నా భావన. ఆయన ఉన్న రోజులు కూడా ఒక కులానికి పరిమితం కాలేదు కూడా, ఎందుకంటే అందరికీ పనిచేశారు. అందరికీ ఆయన చేసిన, ఆయన ఉన్న సమయంలో ఏదో ప్రజలు అయితే ఉన్నారు కానీ ఏదో కుల రాజకీయాలు ఇంకో రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు. అటువంటిది ఈరోజు రాధా గారు ఈరోజు మన నర్సరావుపేటకి రావటం, మనందరితో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది ఆనందించాల్సిన విషయం. అయితే ఆయన పోటీ చేయకుండా కూడా మామూలుగా అయితే ఎక్కడ అడిగినా కానీ టికెట్ ఇస్తారు, తప్పకుండా పోటీ చెయ్యాలి. కానీ లేదు, నేను రాజకీయాల్లో యాక్టివ్గానే ఉంటాను, కానీ పోటీ కంటే కూడా 10 మందికి సాయం చేసే విధంగా యాక్టివ్గా ఉంటారని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు ముందుకు రావడం జరిగింది. అటువంటి వ్యక్తి కూడా ఈరోజు వచ్చి మనకి సంఘీభావం తెలుపుతూ మనని ఉత్సాహపరచడానికి వచ్చారంటే ఆయనకి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక వారం రోజుల కంటే తక్కువ వచ్చే వారానికి ఈ సమయానికి మొత్తం ఎలక్షన్ అంతా అయిపోయి మనందరం కూడా పెట్టే వాళ్ళ సర్దుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాం, మంచి హాలిడేకి గిల్డేకి వెళ్తూ ఉంటాం. అయితే ఈ 5 రోజులు 4 రోజులు మాత్రం దయచేసి అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల దగ్గరకో, కార్యకర్తల దగ్గరకో, లేకపోతే ఆ ఓటర్స్ దగ్గరికి వెళ్ళడమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఇదే కార్యక్రమం చేయండి. ఈ 4 రోజులు కూడా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా అడగండి, అయ్యా ఈసారి ఓటేయండి తెలుగుదేశం పార్టీ కూటమికి, ఎన్డీఏ కూటమికి ఓటేయండి. తప్పకుండా మన పిల్లలు చదువుకుంటున్నారు, బాగా అద్భుతంగా చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గెలిస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఈసారి కూటమిని బలపరుస్తుంది. తప్పకుండా మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో 3 గ్యాస్ సిలిండర్లు అనేది, ఉచిత బస్ సర్వీస్ అనేది, 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు అనేది తప్పకుండా కూటమి గెలిచిన తర్వాత చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానం చేయండి. అలాగే ఏదైతే సాగునీటి సమస్య ఇదంతా కూడా కొద్దిగా వ్యవసాయం సంబంధించిన వాళ్ళే టౌన్లో కూడా ఉంటారు, అలా గ్రామాలకు కూడా వెళ్తారు. వారందరికీ కూడా చెప్పండి, అయ్యా మన రాష్ట్రం అంతా కూడా ఆధారపడింది వ్యవసాయం పైన. ఆ వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రంలో ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే, పోలవరం ముందుకు వెళ్ళాలన్నా, ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అవుతుంది అని చెప్పి దయచేసి చెప్పండి. అలాగే అమరావతి ఏదైతే రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయిందో, ఆ రాజధాని రాష్ట్రంలో అమరావతి ముందుకు పోవాలి అంటే కూటమి గెలిస్తేనే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తెలియజేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే మీరు త్యాగం చేశారో, ఏదైతే మీరు ఈరోజు మాతో కలిసి నడుస్తూ ఉన్నారో, మీరు కలిసి నడవడం వల్లే తెలుగుదేశానికి చాలా బలం వచ్చింది. తప్పకుండా మీ అందరినీ కూడా
మీ అందరినీ కూడా తప్పకుండా నాయకులందరూ జనసేన నాయకులందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం, తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఆయన్ని ఈసారి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎప్పుడు మంచి డాక్టరు అందుబాటులో ఉండే మంచి ఏమన్నా ట్రీట్మెంట్ అని వెళ్తే సగం లేకపోతే పావుతో తీసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించే వ్యక్తి కాబట్టి ఆయన మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మేము కూడా ఎంపీ క్యాండిడేట్ గా నుంచుంటా ఉన్నాం. ఇక్కడ మమ్మల్ని కూడా మంచి మనసు ఆశీర్వదించండి. మిగతా వాళ్ళలాగా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కదా పోటీ చేయడానికి. నేను ఇక్కడే పోటీ చేయాలి, నర్సరావుపేటలోనే ఇక్కడే పోటీ చేయాలి. ఇక్కడ సమస్యలు తెలుసు, ఇక్కడ ప్రాజెక్టులు ఏదైతే మనం తీసుకొచ్చామో వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు నర్సరావుపేటలో పోటీ చేయాలని నిశ్చయించి పోటీ చేస్తా ఉన్నాను. కాబట్టి మమ్మల్ని కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ ని కలిసిన పివి మిథున్ రెడ్డి నాయకులకు సూచనలు సలహాలు ఇస్తూ ఎలాంటి అనుమానించిన సంఘటనను జరగకుండా ఎలక్షన్ సామరస్యంగా జరపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అత్తర్ చాంద్ భాషా అసెంబ్లీ నియోజకవర్గ పూల శ్రీనివాసరెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్ తదితర నాయకులు కలిశారు. भाई साइड వచ్చే भाई भाई కొంచెం సైడ్ फोटो వస్తా ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి రోడ్ షో కార్యక్రమంలో జమ్మల మడికు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎర్రగుంట్ల 4 రోడ్ల కూడలి అంతా ఒక జనసంద్రంగా మారింది. తదనంతరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పట్ల ప్రేమతో, సొంత నిధులతో ఖర్చు పెట్టే మెంటాలిటీతో ఎర్రగుంట్ల మున్సిపాలిటీని ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశానన్నారు. మార్కెట్ యార్డ్ స్థలం 1 ఎకరం మున్సిపాలిటీకి అప్పచెప్పి బిల్డింగ్లు కట్టించానన్నారు. ఎర్రగుంట్ల టౌన్లో 3 సబ్ స్టేషన్కు పక్కన పల్లెలో 3 సబ్ స్టేషన్లు కట్టించానన్నారు. 1 ఓటు సైకిల్ గుర్తుకు, ఇంకొక ఓటు కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయించి నన్ను ఎమ్మెల్యేగా భూపేష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు.
సొంత నిధులతో ఖర్చు పెట్టే మెంటాలిటీతో నేను ఈ యొక్క మున్సిపాలిటీ ఎర్రగుంట్లను ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన విషయం నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టమని కొడుతున్నా. నేను వచ్చిన తర్వాతనే ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి పక్కనే బస్టాండ్ క్లియర్ అయిన విషయం వాస్తవమైతే చప్పట్లు కొట్టండి. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేపించేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఆ బైపాస్ రోడ్డు నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఆ కోగటాం రోడ్డు వేపించేది నిజమైతే చప్పట్లు కొట్టండి. అన్నగుర్తి రోడ్డు నిజమైతేనే చప్పట్లు కొట్టండి. సందులలో సీసీ రోడ్లు వేసినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. తాగునీళ్లు పెంచినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఊరి బయట ఇల్లు కట్టించేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ప్రతి చోట ఇంటి నిర్మాణం పూర్తయిందంటే చప్పట్లు కొట్టండి. నేను మెడికల్ క్యాంపు పెట్టినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. 3 కాలేజీలు నిర్మాణం చేసినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఒక ఈఎస్ఐ హాస్పిటల్ కట్టినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఆ మార్కెట్ యార్డ్ స్థలము 1 ఎకరా మున్సిపాలిటీకి అప్పచెప్పి బిల్డింగ్ కట్టించేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఈ యొక్క టౌన్లో 3 సబ్ స్టేషన్లు, పక్క పల్లెలో 6 సబ్ స్టేషన్లు కట్టినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ప్రతి సందులో వీధి లైట్ వేసేది నిజమైతేనే చప్పు కొట్టండి. ప్రతి సందులో సిమెంట్ రోడ్ వేసేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. అది కాకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి భారీ ఎత్తున ఇప్పించినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. మెడికల్ క్యాంపు పెట్టేది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. ఉద్యోగ అవకాశాల కోసం న్యాక్ సెంటర్ పెట్టించినది నిజమైతేనే చప్పట్లు కొట్టండి. కేకలతో మా చప్పట్లు కొట్టండి సార్. కేకలిస్తే నాకంటే మీ సౌండ్ ఎక్కువ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. ఐసీఎల్ 2 ఫ్యాక్టరీలో జరిగే అవకతవకలు, భారతీయ ఫ్యాక్టరీలో జరిగే అవకతవకలు, అటువైపు దాల్మియా ఫ్యాక్టరీలో జరిగే అవకతవకలు థర్మల్ కేంద్రం కూడా ముయ్యాలని చూస్తున్నారు. ఈ అవకతవకలన్నీ బయటికి తీస్తా, మీ అందరినీ కూర్చోబెట్టుకుంటా, నేనే ముందరుంటా. నేను వాళ్ళ ఫ్యాక్టరీ హత్య చేస్తే మీ అందరి సమక్షంలో మీ అనుకునే పనులు ఎవ్వడు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళకు రావాల్సిన కార్మికులకు ప్రమోషన్లు రాకుండా వాళ్ళకు ఉద్యోగాలు తీసేస్తామని కూడా నేనుండా దగ్గర. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికసిత భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పీఎం నరేంద్ర మోడీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీ వాళ్లకు దోచిపెట్టారు ప్రొఫెసర్ కోదండరావు. రొంపిచెర్ల మండలంలో వైసీపీకి గట్టి దెబ్బ. 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక. కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ అహ్మద్ ను కలిసిన పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి. కడప జిల్లా ఎర్రగుంట్లలో ఎన్డీఏ కూటమి రోడ్ షో.